ఇట్స్ యాక్సిడెంటల్. ప్రేమ ఎప్పుడు యాక్సిడెంటల్ గానే మొదలవుతుంది. నేహా, నో వే. ఛా, నేనంత వీక్ కాదు. మరేంటి? నేనెవరితోనూ లవ్ లో లేను, లవ్ లో పడను. ఓకే, కామ్ డౌన్. ఒక పని చేస్తా. నేను కొన్ని రోజులు ఆదితో మాట్లాడడం కానీ ఆదిని కలవడం కానీ చేయను. అప్పుడు నాకెలాంటి ఫీలింగ్ కలుగుతుందో చూస్తాను. నాకు నిజంగా ఆదితో మాట్లాడాలనిపించినా కలవాలనిపించినా నువ్వన్నట్టు చేదో ఒక ఫీలింగ్ ఉన్నట్టు, అలాంటిదేమీ లేకపోతే నథింగ్ అని. ఎందుకు సెల్ఫ్ టెస్ట్? దీనివల్ల లాభమేంటి? నాకు నేను ఎవరినైనా ప్రేమిస్తున్నాను అనిపించుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే నేను ఎమోషనల్ టైప్ అమ్మాయిని అస్సలు కాదు. నన్ను నేను చెక్ చేసుకొని పోయేదేముంది. నా మనసులో ఉన్నది ప్రేమ అయితే ఖచ్చితంగా కాదు. మేడం, నమస్తే మేడం. విక్రమ్, నువ్వు రామ్ కుమార్ గారు కలిసి ఆ రజనీకాంత్ మీద ఒక కన్నేసి ఉంచాలి. అంటే మేడం, మీ డౌట్ ఏమైనా ఆ రజనీకాంత్ డ్రామాలు ఆడుతున్నాడనా? ఎగ్జాక్ట్లీ. నా అనుమానం అంతా ఆ పోలీస్ ఆఫీసర్ మీదే. అతన్ని ఫాలో అయితే అన్ని వాటంతటవే బయటపడతాయి. కానీ అది రిస్క్ కదా మేడం. రిస్క్ తీసుకోకపోతే తప్పదు. మనం అతన్ని ఫాలో అవుతున్నామని అస్సలు ఎక్స్పెక్ట్ చేయడు, అస్సలు ఊహించడు. సో తెలివిగా అతన్ని ఫాలో చేస్తే అతని కదలికల ద్వారా మనం ఏదైనా కనిపెట్టొచ్చు. అంటే పోలీసుల మీద డిటెక్టివ్ పనిచేయాలన్నమాట. అవును విక్రమ్, మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లం నుంచి బయటపడాలంటే ఇలాంటి రిస్కులన్నీ ఫేస్ చేయాల్సిందే. సరే మేడం, నేను రామ్ కుమార్ గారు ఈ పనులు చూసుకుంటాం. వద్దొద్దు, రామ్ కుమార్ గారు వద్దు. నేనే చెప్పాను ఇద్దరు వెళ్ళండి అని. కానీ రామ్ కుమార్ గారిని నీతో చూస్తే మళ్ళీ అతనికి డౌట్ వస్తుంది. సో నువ్వొక్కడివే ఈ పని చేయాలి. సరే మేడం. ఓకే మేడం. సరే మేడం. గురూజీ, నమస్కారం గురూజీ. కూర్చోమ్మా. గురూజీ, ఏంటమ్మా విషయం? ఇది నా చెల్లెలు శిశిర జాతకం గురుగారు. చూడండి, ఒకసారి చూసి ఏమైనా దోషాలుంటే చెప్పండి గురూజీ. ఏమైంది గురూజీ? ఒక్క నిమిషం. ఏమైనా ప్రాబ్లమా గురూజీ? తన జాతకం ప్రకారం మీ ఇద్దరి మధ్య అస్సలు సఖ్యత లేదమ్మా. తను నా సొంత చెల్లెలు కాదు కదా గురూజీ. అయినా వివరాలు తెలుస్తాయా? ఏ జాతకం చూసినా అందులో మంచి చెడు అన్నీ తెలుస్తాయి. ఈమె జాతకం ప్రకారం తనని కావాలనుకునే వాళ్ళని దూరం పెడుతుంది, వద్దనుకునే వాళ్ళకి చేరువవుతుంది. తనని ఎలా కంట్రోల్ చేయడం? ఎందుకు కంట్రోల్ చేయడం? తను ఎలా ఉందో అలాగే ఉండనివ్వండి. మనం ఎంత మార్చాలనుకున్నా తను మారదు. తనది మారే మనస్తత్వం కూడా కాదు. తన వలన నువ్వు కూడా చాలా ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. భయమేస్తుంది గురూజీ. ఇది నేను భయపెట్టడానికి చెప్పడం లేదు తల్లి. భయపడిన ప్రయోజనం ఏమీ లేదు. రానున్న రోజుల్లో తన వలన పెద్ద పెద్ద ఉపద్రవాలు జరగబోతున్నాయి.
నేను ఎంత ఆలోచించినా కూడా ఆ ఉపద్రవాలేంటో అర్థం కావటం లేదు. నా అంచనాకి అందడం లేదు. తన జాతకంలో చాలా దోషాలున్నాయి, అలాగే చాలా యోగాలు ఉన్నాయి. ఈ జాతకం ప్రకారం తన వ్యక్తిత్వమే విభిన్నం. తనకి పెళ్లి చేయాలని చూస్తున్నాము. పెళ్లి తర్వాత జీవితం ఎలా ఉంటుందో నాకు చాలా టెన్షన్గా ఉంది. పెళ్లి తర్వాత తన జీవితం అగమ్యగోచరంగా ఉంది. చాలా నెగటివ్ సోర్సెస్ని ఎదుర్కోవలసి వస్తుంది. ఒక రకంగా ఆమె నీకు ప్రమాదం కూడా కావచ్చు. అయ్యో గురూజీ, ఎందుకు ఇలా చెప్తున్నారు? అవునమ్మా, ఆమె చుట్టూ దుష్టశక్తులు కాచుకొని కూర్చున్నాయి. ఎప్పుడు ఏ క్షణంలో ఎలా కబళిస్తాయో తెలియదు. దీనికి ఎలాంటి పరిష్కారం లేదా? ఏమీ లేదు తల్లి. జాతకం ప్రకారం జరగాల్సింది జరుగుతుంది. దీని వలన తనకి మాత్రమే కాదు, మీకు కూడా సమస్యే. అదే బయట వ్యక్తి అయినట్టయితే ఈపాటికే ఇంట్లో నుంచి పంపించేయమని చెప్పేవాణ్ణి. తనని ఇంట్లో నుంచి పంపించడమా? ఎందుకు గురూజీ? అందుకేనమ్మా, తనని పంపించలేము కాబట్టే తన చుట్టూ ఆవరించిన ఆ శక్తులను, నెగటివ్ శక్తులని తరిమివెయ్యాలి. నేను ఈ జాతకం మొత్తం మరొకసారి పరిశీలించి ఏదైనా పరిష్కారం ఉందేమో చూసి చెప్తాను. అలాగే గురూజీ, నేను వెళ్ళొస్తాను. అమ్మా, నా మనసు ఎందుకనో కీడు శంకిస్తోందమ్మా. కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా. ఏం కాదు గురూజీ, ఆ భైరవీ దేవే కాపాడుతుంది. గురూజీ, శుభమస్తు. శివగామి, అమ్మా, అమ్మా, ఏమైంది? శిశిర పారిపోయింది. పిన్ని పారిపోవడం ఏంటమ్మా? శిశిర ఎవరితోనో వెళ్ళిపోయింది. ఏంటి శివగామి, ఏం మాట్లాడుతున్నావు? ఎవరితోనో వెళ్ళిపోవడం ఏంటి? ఎందుకు వెళ్ళిపోతుంది? శిశిరని ఎవరు తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఎవరమ్మా? నాకు తెలీదు. శివగామి, నీకేదన్నా కల వచ్చిందా? లేదు, నాకు అదే నిజం అనిపిస్తుంది. నిజమా? అయితే పిన్ని వెళ్ళిపోయిందా? ఎవరో తీసుకెళ్ళిపోయారు. అమ్మా, నేను వెళ్ళి పిన్ ఉందో లేదో చూసొస్తాను, సరేనా? నువ్వు ఇక్కడే ఉండు. సరే. ఏం కాదు శివగామి, శిశిర నీకొక పీడకరలాగా అయిపోయింది. లేదర్జున్, నాకు భయం వేస్తుంది. తను ఖచ్చితంగా ఉండుండదు, వెళ్ళిపోయి ఉంటుంది. అమ్మా, పిన్ని ఎక్కడికి వెళ్ళలేదు, గదిలోనే నిద్రపోతూ ఉంది. నిజంగా చూసావా? గదిలోనే ఉందా? అవునమ్మా. పద వెళ్ళి చూద్దాం. శివగామి, ఇప్పుడు నువ్వు వెళ్ళి లేపితే శిశిర కోప్పడుతుంది, గొడవ చేస్తుంది. ఎక్కడికి వెళ్ళలేదు అని చెప్తుంది కదా. నీకొచ్చింది కల, అంతే. ఆ కల నిజం కాకపోతే బాగుంటుంది. అదెందుకు నిజమవుతుందమ్మా? నువ్వు పడుకో అమ్మా. పడుకో శివగామి. పడుకో.